సాయంత్రం 6:30 చతుర్దశ భువనాధీశుడైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మాడవీధులలో శోభాయమానంగా ఊరేగిస్తూ భక్తుల గోవిందనామ స్మరణలతో భక్తి గీతాలాపనలతో మేళతాళ మృదంగ మంగళ ధ్వనుల మధ్య శ్రీ స్వామివారికి తిరువీధి ఉత్సవ సేవను వైభవంగా నిర్వహించారు. తిరువీధి ఉత్సవ సేవ అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు సహస్ర దీపాలంకరణ మండపంలో దేదీప్యమానంగా వెలుగుతున్న సహస్ర దీప కాంతుల మధ్య ఊయలలో ఆసీనులై భక్తులకు దర్శనమిచ్చారు. అర్చక స్వాములు వేద మంత్రోచ్చారణలతో శ్రీ స్వామివారిని అర్చించి కర్పూర మంగళహారతులు సమర్పించారు. భక్తులు నయన మనోహరంగా శ్రీవారిని దర్శించి ఆనంద పరవశులైనారు. మామగా పాండవాశ్చే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం కన్యాశ్రవణ సంజాతం కృపావాత్సల్యసాగరం సర్వే. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య క్షేత్రంలో సకలైశ్వర్య ప్రదాయిని అయిన శ్రీ పద్మావతి అమ్మవారికి అష్టోత్తర శతనామాలతో విశేష కుంకుమార్చన సేవ చేయడం జరిగింది. సౌభాగ్య ఫల వ్యాప్త్యర్థం శ్రీ దీర్ఘ క్షీరసముద్రరాజనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతదమ మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః. ఓం పద్మౌక్షే నమః. ఓం పద్మనాభప్రియాయ నమః. ఓం రమాయ నమః. ఓం పద్మమాలాధరాయ నమః. ఓం భాస్కరాయ నమః. ఓం బిల్వనిలయాయ నమః. ఓం వరారోహాయ నమః. ఓం ఈరోజు స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయం చాలా దివ్యమైనటువంటి స్ఫూర్తితో కట్టబడింది. ఇది మన ప్రాచీన వాంగ్మయంలో ఉన్నటువంటి సాంస్కృతికమైనటువంటి ఒక ఆలోచనతో చేసినటువంటి కార్యం. దీన్ని మానేపల్లి వారి కుటుంబం భక్తిభావంతో శ్రద్ధాభక్తులతో ఇంత పెద్ద ఎత్తున నిర్మాణం చేయడం తెలంగాణలో ఇది మరో తిరుపతిగా తప్పకుండా వెలిసిల్తుందని మేము మనసారా వాంఛిస్తూ స్వామివారి యొక్క ఆశీర్వాదం వల్ల తెలంగాణ రాష్ట్రం కూడా ఇంకా మంచి అభివృద్ధిలోకి వెళ్ళాలని, అలాగే దేశ ప్రజలందరికీ కూడా సుఖశాంతులు కలిగించి మనసును పెంచి ఆధ్యాత్మిక భావాలను ఆధ్యాత్మికమైన ప్రక్రియలను ముందుకు తీసుకెళ్ళడానికి అనుకూలమైన వాతావరణం కల్పించాలని నేను భగవంతుని మనసారా ప్రార్థిస్తూ నాకు కూడా ఇంకా అనేకమైనటువంటి సేవలు అందించడానికి శక్తిని ఇవ్వాలని నేను ప్రార్థిస్తూ మళ్ళీ ఒకసారి మానేపల్లి వారి యొక్క యజమాన్యంలో ఇంత గొప్ప దేవాలయం నిర్మాణం చేసి దాన్ని సువ్యవస్థంగా శాస్త్రీయబద్ధంగా నిర్వహిస్తున్నందుకు నేను మా కుటుంబానికి వారందరికీ కూడా
ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. जय श्रीमन नारायण। भुवनगिरी के अंदर स्वर्णगिरी वेंकट स्वामी भगवान का मंदिर, उसका आज दर्शन हुआ। अद्भुत है, अलौकिक है, दिव्य है, आध्यात्मिक भावना निर्माण हो रही है, ऊर्जा से ओतप्रोत है। अपने जीवन का कल्याण इसको देखने से ही होता है। निश्चित रूप से जिन्होंने भी, जिन मजदूरों ने, जिन कारीगरों ने, जिन भाइयों बहनों ने इसको बनाया है, अपने खून पसीने से सींचा है, और बनाने वाले इसके निर्माणकर्ता और बाकी लोग, हमारे अमरनाथ जी अभी हमको मिले जिन्होंने दर्शन कराया। अद्भुत कलाकृति, भारत की जो महान धार्मिक परंपरा है उसका दर्शन इसमें होता है। मैं सभी से आग्रह भी करता हूँ कि सपरिवार अपने परिवार को, अपने बालकों को, अपनी पीढ़ियों को संस्कार देने के लिए भगवान वेंकट स्वामी के स्वर्णगिरी स्थान पर जरूर आना चाहिए। और तेलंगाना के अंदर ही नहीं, संपूर्ण देश के लिए यहाँ जिस प्रकार का एक वास्तु निर्माण हुआ है, जिस प्रकार की अलौकिक छटा प्रभु की हमको दिखती है, हनुमान जी महाराज के दर्शन होते हैं, गणेश जी महाराज के दर्शन होते हैं, लक्ष्मी माँ के हमको आशीर्वाद मिलता है। मैं यहाँ के लिए, यहाँ की उन्नति के लिए भी कामना करता हूँ। और ये स्वर्ण जो गिरी, ये भगवान वेंकट स्वामी का स्थान विकसित हुआ है, ये पीढ़ियों तक, सदियों तक हमको प्रेरणा देता रहेगा। मैं इसके लिए अभिनंदन करता हूँ। भारतीय जनता पार्टी की ओर से भी मैं यहाँ के सब प्रबंधकों का, सब कार्यकर्ताओं का, स्वच्छता कर्मियों को भी हमको मिलना हुआ, मैं स्वच्छता देने वालों को भी बहुत अभिनंदन करता हूँ। सभी का बहुत अभिनंदन करता हूँ। जय स्वामी नारायण, जय श्रीमन नारायण, वेंकट स्वामी भगवान की जय।